హాయ్ అండి. ముగ్గళ్ళ గ్రామ ప్రజలందరికీ కూడా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మేమందరూ మీకు సుపరిచితం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఊర్లో మొన్న పాసలమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు మీరు వాటర్ ప్యాకెట్స్ వాడినప్పుడు ఆ ప్యాకెట్స్ అన్ని ఏరి మేము రీసైక్లింగ్ పంపించడం అయితే జరిగిందండి. అలాగే మీ గ్రామ ప్రజలతో మాట్లాడి ఎకో ఫ్రెండ్లీగా భోజనాలు అంటే విశ్రాక్ బఫీ ప్లేట్లు మీరు చూసే ఉంటారు కదా, అలాగే పేపర్ గ్లాసులు కూడా పెట్టించడానికి మేము కొంత కృషి చేసామండి. అదంతా కూడా మీకు తెలుసు. మేము ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున వచ్చి మేము ఆ పనులు అయితే చేయించడం జరిగింది. మీ గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించడం జరిగిందండి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మీకు జాతర సంబరాలు అయితే మొదలైనయండి. మీరు అందరూ కూడా ఆ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే 25వ తారీఖున మీ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా మీ ఊరి ఆడబడుచుల్ని అలాగే మీ బంధువుల్ని కూడా విందుకి ఇన్వైట్ చేస్తారు కదండి. 25వ తారీఖున భోజనాలు అయితే పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సామర్థ్యతను బట్టి వారి ఇంట్రెస్ట్ ని బట్టి ఇంటికి వచ్చి 25 మంది నుంచి 1000 మంది వరకు కూడా భోజనాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారండి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ భోజనాల్ని ఎకో ఫ్రెండ్లీగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే పర్యావరణ హితంగా చేయాలని. అంటే ఎకో ఫ్రెండ్లీగా చేయడం ఏంటని మీరు కొంతమంది అనుకోవచ్చండి. అవునండి, మనం పూర్వం విశ్రాకుల్లోనూ అలాగే అరిటాకుల్లోనూ భోజనాలు పెట్టేవాళ్ళం అండి. బాగా పూర్వం కూడా చెప్తున్నాను నేను. తర్వాత స్టీల్ గ్లాసులు మాత్రమే మన పెద్దలు వాడేవారు. వాటి వల్ల ఎటువంటి హాని కూడా భూమికి జరిగేది కాదండి. భూమి తన యొక్క సారవంతాన్ని కూడా కోల్పోయేది కాదు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే మీరు చాలా మంది పెట్టే సిట్టింగ్ ప్లేట్స్ లో గానీ లేకపోతే బఫే ప్లేట్స్ లో గానీ ఒక పైన ఒక లేయర్ ప్లాస్టిక్ లేయర్ ఉంటుందండి. అది చాలా తక్కువ రేటుకి లభ్యమవుతుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా విరివిగా వాడుతున్నారు. అలాగే ప్లాస్టిక్ గ్లాస్ కూడా ఎక్కువగా విరివిగా వాడుతున్నారండి. దానివల్ల భూమికి చాలా ప్రమాదం. ఏ విధంగా ప్రమాదం అంటే మీరు తాగేసి పడేసారు అనుకుంటున్నారు. కానీ అది ఎక్కడికి వెళ్తుందంటే మీరు ఎక్కడైతే పడేశారో అక్కడ కాల్చడం అయితే జరుగుతుందండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ కాల్చిన గాలి వాయువు ద్వారా కూడా గాలి ద్వారా మనందరం కూడా పీలుస్తాము. అవి విషవాయువులు విడుదలవుతుందండి. ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ గ్లాస్ ని అలాగే మనం పడేసిన ఈ ప్లేట్స్ ఉంటాయి కదండి, దాని ర్యాపర్ ఉంటది కదా, అది కూడా తగలబడినప్పుడు దాని నుంచి వచ్చే విషవాయువులు అందరూ కూడా పీలుస్తారండి. అది చాలా హానికరం. అంటే గాలి కూడా కలుషితం అయిపోద్ది. అలాగే భూమిలో ఎక్కడైతే ఆ ప్లాస్టిక్ గ్లాస్ ఉందో, ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ ర్యాపరు ఆ భూమిలో ఉందో అక్కడి నుంచి మొక్క అనేది మొలవదండి. మనందరం కూడా వ్యవసాయ ఆధారిత ప్రజలమేనండి. మనందరికీ తెలుసు, భూమి ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్ ఉందో అక్కడ భూమి సారవంతాన్ని కోల్పోతుంది. మనం తినేసి పడేసింది ఒక 500 సంవత్సరాలు పడుతుందండి భూమి జీర్ణించుకోవడానికి. మనం అమ్మవారిని సంతోషపెట్టడానికి, మన అమ్మవారి దీవెనల కోసం అమ్మవారి సంతోషం పెట్టడానికి 12 సంవత్సరాలకు ఒకసారి ఇలా జాతరను అయితే మనం చేసుకుంటున్నాము. కానీ అమ్మవారిని సంతోషపెట్టే ఉద్దేశంతో మనం పెట్టే విందు భోజనాలు ప్లాస్టిక్ ని ఉపయోగించి భూమాతని సారవంతాన్ని కోల్పోయేటట్టు చేసి భూమికి జీర్ణం అవ్వకుండా చేసి మనం ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి మనం ఆ విధంగా చేయకూడదండి. అంటే మన యొక్క గ్రామ దేవత కూడా హర్షించదండి అలా చేస్తే. అంటే మన ఇంటికి వచ్చే విందుకి వచ్చే అతిథులకి ప్లాస్టిక్ ర్యాపర్ ఉన్న ప్లేట్లలో భోజనాలు పెట్టకూడదు. మరి దీనికి బదులుగా ఏం వాడాలని మీరు అడగొచ్చండి. అరిటాకులు వాడుకోవచ్చండి సిట్టింగ్ కి. అంటే ఎన్వి భోజనాలకి అరిటాకులు పనికిరాదు అనే ఒక నానుడైతే ఉందండి. ఎందుకు పనికిరాదండి అసలు? మా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున చాలా విందు భోజనాల్లో అంటే ఎన్వి పెట్టిన భోజనాల్లో మనకు వాడడం జరిగిందండి. పెద్దవి అరిటాకులు చక్కగా వాడడం జరిగింది. 1000 మంది భోజనాలు పెట్టే చోట కూడా వాడడం జరిగింది. అలాగే పేపర్ గ్లాసులు వాడండి దయచేసి. తర్వాత ప్లాస్టిక్ గ్లాసులకి బదులుగా పేపర్ గ్లాసులు అండి. అలాగే చాలా మంది పోయడానికి వీలుగా ఉంటుందని వాటర్ బాటిల్ వాడేస్తున్నారండి. ఆ వాటర్ బాటిల్ మీరు అలా వాడడం వల్ల ఏం జరుగుతుందంటే వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత క్యాప్ ఒక చోట పెడతారు, బాటిల్ ఒక చోట ఉంటుందండి. ఈ రెండింటిని కూడా వాటర్ వంపేసి ఆ బాటిల్ కి క్యాప్ పెట్టి రీసైక్లింగ్ పంపించాలి. అది ఎవరు చేస్తారండి? ఎవరు చేయరు. క్యాప్లు విడిగా ఉంటాయి, బాటిల్ విడిగా ఉంటది, ఎక్కడో ఉంటది. అది క్యాప్ ఎక్కడైతే ఉందో అక్కడ మొక్క మొలవదండి.
ఆ భూమిలో కలవదు. ఒకవేళ ఇది నదుల్లోకి వెళ్ళి, కాలువల నుంచి నదుల్లోకి వెళ్ళి, నదుల నుంచి సముద్రాల్లోకి వెళ్తే ఆ సముద్రంలో చిన్న చిన్న పార్టికల్స్ లా అయ్యి వాటిని మళ్ళీ మనమే తింటున్నామండి. అంటే చిన్న చిన్న పార్టికల్స్ అయినప్పుడు చేపలు అవి ఆహారం అనుకుని తింటున్నామండి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఇండైరెక్ట్ గా మనం తింటున్నాం. అలాగే ఉప్పు, సముద్రంలో ఉప్పు తయారవుతుంది కదండి. పూర్వం ఇలాంటివి ఏమి లేక, ప్లాస్టిక్ లేక మనకి ఉప్పు తయారైతే ఒరిజినల్ గా ఉప్పే వచ్చేదండి. కానీ ఇప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు కూడా ఆ ఉప్పులో ఉంటున్నాయి. కాబట్టి మనం ఒక్కళ్ళం చేస్తే అయిపోయిందా అని అనుకోకండి. ఒక్కళ్ళం కూడితేనే 10 మంది అవుతామండి. అందరం కూడా అలా వదిలేస్తే ఎలా అండి? కాబట్టి మీ ఊరిలోని గ్రామ దేవత పాసాలమ్మ అమ్మవారి ఈ వేడుకని మీరు అందరూ కూడా పర్యావరణ హితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు అరిటాకులు గాని విస్తరాకులు గాని వాడండి. అలాగే బఫే సిస్టమ్ కనుక మీరు వాడినట్టయితే అరేకా ప్లేట్స్ అంటే ఒక్కాకు ప్లేట్లు అంటారండి, అవి మీకు వుడ్ టైప్ లో కనిపిస్తాయి అవి. అలాగే విస్తరాకు బఫే ప్లేట్లు, మొన్న మీ ఊర్లో భోజనాలు పెట్టినప్పుడు బఫే ప్లేట్లు అవి ఎక్కువ విస్తరాకు ప్లేట్లే వాడాం కదండి, అవి అలాంటివన్నీ వాడుకోవచ్చండి. అయితే అవి మేము తక్కువ రేటుకి ఎవరి దగ్గర దొరుకుతాయనే ఇన్ఫర్మేషన్ చాపర్ల సత్యబాబు గారికి అలాగే నాగు గారికి ఇచ్చామండి. మీరందరూ కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఇన్ని కావాలని చెప్తే వాళ్ళు తెప్పిస్తారండి. మీరు వాళ్ళకి ఫోన్ పే చేసినట్లయితే వాళ్ళు తెప్పించి ఉంచుతారు, మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చండి. అంటే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున మీ ఊరి యొక్క పాసాలమ్మ అమ్మవారి జాతరని ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణహితంగా చేయాలని, అమ్మవారి పేరుతో సంబరాలు చేసుకుంటూ భూమాత అయిన అంటే అమ్మవారే కదండి మన గ్రామ దేవత, మన భూమి కూడా మన దేవతే. మన ఆర్మీ ఇప్పుడు మన అందరినీ రక్షించడానికి, అంటే ఇప్పుడు పాకిస్తాన్ బారి నుండి రక్షించడానికి మన ఆర్మీ మన యొక్క యుద్ధం చేస్తూ, అంటే శత్రువులు వస్తుంటే మన భూమిని రక్షించడానికి బార్డర్ దగ్గర యుద్ధం చేస్తూ వాళ్ళ ప్రాణాలనే కోల్పోతున్నారండి. కానీ మనం కనీసం మన భూమిని సారవంతంగా ఉంచడానికి మనం పర్యావరణహితంగా ప్లేట్లు గ్లాసులు వాడలేమా అండి? దయచేసి వాటర్ బాటిల్స్ కూడా వాడొద్దండి. వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కువ ఎన్వి భోజనాలు పెడతారు, థమ్స్అప్ వాటర్ బాటిల్ పెట్టినట్లయితే వాటర్ బాటిల్ సగం వాటర్ కూడా ఎవరు తాగరండి, థమ్స్అప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మీరు వాటర్ గ్లాసులు 250 ml వాటర్ గ్లాసులు వాడండి. మీరు అందరూ కలిసి ఎక్కడైతే తయారవుతుందో అక్కడ నుంచి తెప్పించుకుంటే తక్కువ రేటు కూడా పడతాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు తక్కువ రేటుకి ఎక్కడిస్తారు ఏంటి అనేది చాపర్ల సత్యబాబు గారు అలాగే నాగబాబు గారిని కాంటాక్ట్ చేయండి మీ ఊర్లో. వాళ్ళ నంబర్లు కూడా నేను చెప్తానండి, దయచేసి నోట్ చేసుకోండి. వాళ్ళని మీరు ఫోన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్, సిట్టింగ్ ప్లేట్ మనకి 5 రూపీస్ లోపే వస్తుందండి. అలాగే మనకి బఫే ప్లేట్ అయితే 6 రూపీస్ అలా ఉంటుందండి. ఎక్కడైతే దొరుకుతాయి హోల్సేల్ గా అది కూడా నెంబరు వారికి పెట్టాను. మీకు కావాలంటే వారికి ఫోన్ చేసి ఎన్ని ప్లేట్లు కావాలి, ఎన్ని గ్లాసులు కావాలని చెప్తే వాళ్ళు కూడా తెప్పించి మీకు ఇస్తానని చెప్పారు. ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున వాళ్ళని మేము హెల్ప్ అడిగామండి, మీరు కొంచెం ఇలా చేసి పెట్టండి అని. వారు చేస్తా ఉన్నారు. మీరు అందరూ కూడా పర్యావరణహితంగా మీ యొక్క గ్రామ దేవత ఉత్సవాలని చేసుకుని మీ ఇంటికి వచ్చిన అతిథులకి ఆరోగ్యకరమైన ప్లేట్లలోనూ ఆరోగ్యకరమైన గ్లాసులోనూ ఆహారాన్ని, నీటిని అందిస్తారని కోరుకుంటున్నామండి. మీరు అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ఇన్ని ఫోన్ నెంబర్లు నోట్ చేసుకోండి. చాపర్ల సత్యబాబు గారి ఫోన్ నెంబర్ అండి ఇది 9912959999 అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, చాపర్ల సత్యబాబు గారిది ఈ నెంబరు 9912959999 అండి. తెలుగులో కూడా చెప్తాను, 2 9 అండి, 1 2 9 5 అలాగే 2 9 2 9 అండి. తెలుగులో కూడా, అంటే ఎవరైనా తెలుగులో ఇంగ్లీష్ అర్థం అవ్వకపోతే ఉపయోగపడుతుందని చెప్తున్నాను. 2 9 1 2 9 5 9 9 9 9 అండి. చాపల సత్యబాబు గారిది ఇది. అలాగే నాగబాబు గారి నెంబర్ కూడా చెప్తున్నాను, నోట్ చేసుకోండి మీరు. 9640121291 అండి. ఇది నాగబాబు గారి నెంబర్ అండి, మీ ఊరే అయింది కూడా. 9640121291. అలాగే తెలుగులో చెప్తున్నానండి నాగబాబు గారి నెంబరు 9640121291. సరేనండి, మళ్ళీ చెప్పమంటారా తెలుగులో?
96401291. మీరందరూ కూడా మీకు కావాల్సిన ప్లేట్లు గ్లాసుల గురించి అలాగే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీరు తెచ్చుకుంటారంటే వెంకటేశ్వర మార్కెట్ లో కూడా ఉంటాయండి. మీరు బౌల్స్ ఇలాంటివి కూడా ఈకో ఫ్రెండ్లీగా వాడాలంటే చెరుకు పిప్తో తయారు చేసిన, అలాగే స్పూన్స్ ఉంటాయి కదండి. మీరు ఐస్ క్రీమ్ ఏమన్నా పెట్టారనుకోండి చెక్క స్పూన్లు వాడండి. అంటే వాడికి స్పెసిఫిక్ గా చెప్పండి మాకు చెక్క స్పూన్లు తీసుకురావాలి నువ్వు అని. అలాగే బఫే మీరు ఎవరికైనా ఇచ్చేసారనుకోండి, ఆర్డర్ ఇచ్చేసారనుకో, ప్లేట్లు అన్ని కూడా అతనే తీసుకొస్తా అన్నాడు అనుకోండి, స్పెసిఫిక్ గా చెప్పండి మాకు ప్లాస్టిక్ గ్లాసులు వద్దు, అలాగే ప్లాస్టిక్ ర్యాపర్ ఉన్నవి మాకు వద్దు అని చెప్పండి. అతను ఎకో ఫ్రెండ్లీగా తెస్తానంటే ఓకే, లేకపోతే ఆ డబ్బులు అతన్ని తీసుకోవద్దని చెప్పి మా పేపర్లు ఆ గ్లాసులు ప్లేట్లు మీరు తీసుకురావద్దని వాడికి చెప్పి మీరు ఆర్డర్ చేసుకుని మీరు వాడుకోండి. అంటే కొంతమంది అంటారు ఏమని, మేము ఆర్డర్ ఇచ్చేసామండి వాళ్ళే తెచ్చేస్తామన్నారు పేపర్ ప్లేట్స్, కానీ వాళ్ళు తెస్తే పర్యావరణహితంగా తీసుకురారండి, మీరు చెప్తేనే తీసుకొస్తారు. ఈవెన్ ఐస్ క్రీమ్ తినే అబ్బాయి కూడా, ఐస్ క్రీమ్ పంపించే అబ్బాయి కూడా ఆ ప్లాస్టిక్ స్పూన్లే ఇస్తాడండి, చెక్క స్పూన్లు మనం చెప్తే మాత్రమే పంపిస్తాడు. కాబట్టి మీరందరూ కూడా మా ఈ ప్రయత్నాన్ని కొంతమంది అయినా, అంటే అందరూ మారిపోతారని కాదండి, అందరూ మారాలని మేము ప్రయత్నం చేస్తాం, అందులో కొంతమంది అయినా మారతారని మా ఉద్దేశం. మీరందరూ కూడా పర్యావరణహితంగా మీ శ్రీ 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 పాసాలమ్మ అమ్మవారి జాతరని పర్యావరణహితంగా చేయాలని, భూమి సారవంతాన్ని కోల్పోకుండా చేస్తారని, అతిథుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారని ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి. నమస్కారం.